నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. దిస్ ఇస్ సుమిత్ర. ముందుగా హెడ్లైన్స్. డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన అమెరికా ప్రతినిధులు పట్టణాలను సందర్శించాలని విజ్ఞప్తి. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు లేదన్న గజ్జల కాంతం. ఒంగోలు నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన. టీడీపీ కార్యకర్త కోట వెంకటేశ్వరరావుకు పరామర్శ. నిమ్మల రామారాయుడిని ప్రశంసించిన ఆర్ నారాయణమూర్తి. వచ్చే ఎన్నికల్లో గెలుపు మీదే అంటూ కితాబు. నూజివీడులో రైతుల ఆందోళన. గోదావరి నీళ్లు మెట్ట ప్రాంతాలకు అందించాలని డిమాండ్. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను అమెరికా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అమెరికాలోని ఫ్రెస్కో మిక్సీని పట్టణాలను భట్టి సందర్శించాలని ఇంటర్నేషనల్ ఎక్స్ప్రెషన్ డైరెక్టర్ హర్రీ వలెన్, స్టార్టప్ రండి సీఈఓ మహేష్ నంద్యాల, సిఓఓ రవీంద్ర రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే సహించమని ప్రజా సంఘాల జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ కాంగ్రెస్ నాయకులు గజ్జల కాంతం హెచ్చరించారు. అధికారం కోల్పోయి కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని కాంతం విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే అట్టుడికిపోతూ సీఎంపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని కాంతం విమర్శించారు. ప్రజాపాలనే లక్ష్యంగా సీఎంగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డిని విమర్శిస్తే సహించబోమని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంతం అన్నారు. ప్రవర్తన మార్చుకోకపోతే కేటీఆర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. నేను హెచ్చరిక చేస్తున్నా, కేటీఆర్ నువ్వు అదుపు తప్పిన మాటలు మాట్లాడకు, మతిస్థిమితం లేని మాటలు మాట్లాడకు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి 100 రోజులలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా స్కీములన్నీ అమలు చేస్తాడు. 100 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 1,00,000 కోట్ల రూపాయలు దూషించారు నీ కుటుంబం, నీవు. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న భూములన్నీ కూడా మొత్తం దారదత్తం చేశారు. దాంట్లో 50% మీకు, 50% వాళ్ళకు. కంపెనీల పేరు మీద పరంపొగు భూములు, బంచరాయి భూములు, సికాం భూములు మొత్తం అమ్మేశారు. కేటీఆర్కు నేను హెచ్చరిక చేస్తున్నా, కేటీఆర్ నువ్వు అదుపు తప్పిన మాటలు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో నిజం గెలవాలి పర్యటనకు వచ్చారు. భువనేశ్వరికి గన్నవరం విమానాశ్రయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించి వారు అఖండ స్వాగతం పలికారు. రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లిలో టీడీపీ కార్యకర్త కోట వెంకటేశ్వరరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. విజయనగరంలోని అశోక్ బంగ్లాలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గాంధీని మహాత్మా అని తొలిసారిగా పిలిచింది రవీంద్రనాథ్ ఠాగూర్ అని, మహాత్మా అంటే ప్రభుత్వాలు ఇచ్చిన బిరుదు కాదని, ప్రవర్తన వల్ల వచ్చిన పిలుపు అని అశోక్ అన్నారు. ఎన్ని ఒత్తిడిలు ఉన్నా మహాత్మా గాంధీ ఆదర్శంగా నిలబడ్డారని అశోక్ గజపతిరాజు కొనియాడారు. బాపూజీ కలలు కన్న పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని అశోక్ ఆరోపించారు. ఆ రోజు రాజకీయం అంటే జైలు శిక్షలు, ఇప్పుడు రాజకీయాలు జైలు శిక్షలు కావు. మన ప్రభుత్వం అంటే పంచాయతీని కూడా దోపిడీ చేస్తున్న విషయము నేను చెప్పక్కర్లే. పంచాయతీలు ఉండాలని, ఆ స్వరూపాలు రావాలని ఆ మహాత్ముడే అనుకున్నాడు. అందరూ కలిసి మెలగాలని, ప్రజలకి పనికొచ్చే విధంగా మనము రాజ్యాంగం అవకాశం ఇస్తుంది, చట్టాల అవకాశం ఇస్తుంది. అయితే దురదృష్టవశాత్తు
మన ప్రభుత్వం ఆ చట్టాలకి రాజ్యాంగానికి అడ్డు వస్తూ ఉందని విషయము, స్వతంత్ర భావాలకి అడ్డు వస్తున్న విషయము మనమందరూ అనుభవిస్తున్నాం. దీని నుంచి మనం ఎంత తొందరగా బయటపడితే మన స్వతంత్రానికి మనం అర్థం ఇచ్చిన వాళ్ళు అవుతాము. ఆ రోజు గాంధీ వర్ధంతి రోజున రైతన్నలు రోడ్డెక్కారు. ఏలూరు జిల్లా నూజివీడులోని సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతులు ధర్నా చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ 1, 2 పనులు పూర్తి చేయాలని రైతు సంఘం నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాల్లోని 15 మండలాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. నిరసన దీక్షలో మామిడి, అరటి, పామాయిల్, మొక్కజొన్న, పొగాకు, కొబ్బరి, కూరగాయల రైతులు పాల్గొన్నారు. మొదటి దశ, రెండో దశ ప్రాజెక్ట్ని పూర్తి చేసి మన నూజివేడు ఈ ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలోనూ, ఖర్చు పెట్టడంలోనూ, పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైంది అనేది మన చింతలపూడి ప్రాజెక్టుని పరిశీలిస్తే మనకు అర్థమవుతా ఉంది. ఎప్పటికైనా ఈ ప్రాంత ప్రజల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని, వ్యవసాయ విస్తరణ దృష్టిలో పెట్టుకునైనా రాబోయే ఓటర్ అకౌంట్ బడ్జెట్లోనైనా ఆ నిధులు కేటాయించి ఖర్చు చేసి ఈ ప్రజల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేస్తున్న అభివృద్ధి సేవా కార్యక్రమాలు ఆదర్శమని నటుడు, సినీ దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు మీదే అని నారాయణమూర్తి నిమ్మలకు కితాబిచ్చారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే కార్యాలయంలో నారాయణమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. తాజా రాజకీయ పరిస్థితుల్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణమూర్తికి ఎమ్మెల్యే నిమ్మల చిరు సత్కారం చేశారు. ఎమ్మెల్యే నిమ్మలను నారాయణమూర్తి కలవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అనకాపల్లి జిల్లా చోడవరంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా జరిగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలోని ఎకరంన్నర భూమిని ప్రభుత్వం ఆక్రమించడంపై ఆందోళన చేపట్టారు. ఆ భూమిని గ్రావెల్తో నింపడం వల్ల దాని కింద ఉన్న చెరువు గర్భానికి నీరు తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తమవుతోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఆక్రమిత స్థలం వరకు ముందుగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అవినీతి వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. వచ్చే జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో చోడవరం నియోజకవర్గంలో అన్ని అవినీతి భాగోతాలను వెలికితీసి బాధ్యుల్ని శిక్షిస్తామని పివిఎస్ఎన్ రాజు హెచ్చరించారు. ఊరందరిది ఒక దారి, ఊలిపిరిగడది ఒక దారి. స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ గారిది ప్రజాస్వామ్యం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, జనసేన పార్టీ పోరాటం. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా అనుచరులు బాగుండాలని ఆయన పోరాటం. ఈ భూమిని ఏదైతే ఆక్రమించారో చోడవరం పట్టణం నడిబొడ్డున ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న ఎకరా 50 సెంట్ల భూమిని ఏదైతే ఆక్రమించారో ఆక్రమణదారుల మీద చర్యలు తీసుకుని అధికార వ్యవస్థ నిద్రపోతుంటే, దాన్ని సరిదిద్దాల్సిన శాసనసభ నిద్రపోతుంటే, ఈ భూమి పక్కనే ఉన్న రోడ్డు మీద గతుకుల మీద రోజు జనాలు వందల వేల మంది ఇబ్బంది పడుతుంటే దాన్ని వదిలేసి ఇన్ని కోట్లాది రూపాయల భూములు కొట్టేయడానికి ఎంత ధైర్యం స్థానికంగా ఉన్న నాయకులకి, లోబడిపోయిన నాయకులకి, అడ్జస్ట్మెంట్ నాయకులకి, చీకటి ఒప్పందాల నాయకుడికి జనసేన పార్టీ గట్టిగా ప్రశ్నిస్తుంది. మీరు అనుకుంటున్నారు మాకు చెల్లుబాటు అవుతుంది, రెవెన్యూ మా చేతిలో ఉంది, ఇతర వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయని. రెవెన్యూ అధికారులకు కూడా సిగ్గుండాలి. స్థానికంగా ఒక ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఒక గజం పేదవాడు ముందుకెళ్తే వెనక్కి వెళ్తేనే పెద్ద చర్యలు తీసుకుంటారు మీ వీఆర్ఓలు. మహాత్మా గాంధీ వర్ధంతి రోజున ఉమ్మడి విశాఖ జిల్లా సర్పంచ్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల నిధుల్ని వెంటనే జమ చేయకపోతే గద్దె దింపుతామని సర్పంచ్ల సంఘం అధ్యక్షులు చింతకాయల సుజాత ముత్యాలు హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పాలన వదిలేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్లు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. 16 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల వ్యవస్థ అభివృద్ధికి నోచుకోకుండా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా మాకు వస్తున్నటువంటి నిధులు కూడా దారి మళ్లించి వారి సొంత అవసరాలకు వాడుకోవటం వల్ల మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించిన మా గ్రామీణ ప్రజానీకాని కోసం వారికి రావాల్సినటువంటి ప్రాథమిక సౌకర్యాలు ఏమి కూడా గ్రామాల్లో రోడ్లు వేయలేకపోతున్నాం, గ్రామాల్లో వీధి లైట్లు వేయలేకపోతున్నాం,
గ్రామాల్లో వీధి కాలువలు కట్టలేకపోతున్నాం. గ్రామంలో చెత్త చెదారం కూడా తీయడానికి పంచాయతీలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందుగా మేమందరం కూడా రిలే నిరాహారదీక్ష కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వానపల్లి లక్ష్మి గారు ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ముందు ఈ రిలే నిరాహారదీక్ష ప్రారంభించడం జరిగింది. గాంధీజీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఈ రోజు ఆయన వర్ధంతి నాడు అది తొంగలో తొక్కడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తొంగలో తొక్కుతుంది. గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది. గ్రామీణ ప్రజలను నిర్లక్ష్యం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా సుమారు 4,000 కోట్లను ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి 8,629 కోట్లను రాత్రి మా సర్పంచుల సంతకాలు లేకుండా అలాగే మా గ్రామ సభ తీర్మానాలు లేకుండా దొంగిలించారు. దీని మీద మేము ఉద్యమాలు చేస్తున్నాం 3 సంవత్సరాల నుంచి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేమ కుట్టినట్టయినా స్పందించట్లేదు. దీని మీద మేము నిరసన దీక్షలు అలాగే అరగుండు ప్రదర్శన అలాగే అర్ధనగ్న ప్రదర్శన ఎన్నో చేశాము. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లా 2019లో పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని విజయనగరం నిరుద్యోగ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తమలో చాలా మందికి వయస్సు కూడా దాటిపోతుందని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ సంఘాలు విజయనగరం కోటా జంక్షన్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించాయి. మెగా డిఎస్సీపై విద్యామంత్రి బొత్స పలుమార్లు గడువులు చెప్పారని అయినా నెరవేర్చలేదని జేఏసీ నేతలు విమర్శించారు. తమ సమస్యపై సీఎం జగన్ దృష్టి పెట్టాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. సాధించాలనే ఉద్దేశంతో గత 5 ఏళ్ల నుంచి కూడా ఇదే పని మీద ఉన్నాం. అట్లాంటిది రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు. ఇదిగో పండగ ముందు ఏమన్నారు, దసరా టైంలో ఏమన్నారంటే లెక్క కొడుతున్నామని మన ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు అన్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏమన్నారంటే సంక్రాంతి పోయాక నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు. ఒక్కసారి ఆలోచించండి. మరి ఏంటిది, ఒక పెద్ద మనసుతో మీరు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మీరే మాకు దిశ దశ అనేది మాకు చూపించాలి. మాకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటూ నిద్రాహారాలు మనుకొని ఒక పూట తింటే 2 పూటలు తిండి మాని మేము అలా చదువుతున్నాం. ఇప్పుడేం నోటిఫికేషన్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఒక్క మాట నేను చెప్తున్నాను ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏ నోటిఫికేషన్ అయినా మనకి చూడండి, ఒక్క రోజు ఎక్కువైపోయినా మనల్ని రిజెక్ట్ చేస్తారు. ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా చూడండి, నిరుద్యోగిని ఒక్క రోజు ఎక్కువైతే మనల్ని రిజెక్ట్ చేస్తారు. అట్లాంటిది 5 ఏండ్లు బోర్డర్లో ఉన్నటువంటి వాళ్ళు 40-45 వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ జీవితాలు ఏం కావాలి? నేను డిఎస్సీ నా జీవితం అనుకున్నాడు బ్రతికినటువంటి ఎంతోమంది నిరుద్యోగులు, ఎంతోమంది పాపం నా చదువు ఈరోజు మనకు అన్యాయం చేసిందన్న నిరాశ నిస్పృహత ఉండకూడదు. టెట్ అనే మాట వాడకుండా టెట్కం టీఆర్టీ అనే దీంతో ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి 23,000 పోస్టులు భర్తీ చేస్తారని, మెగా డిఎస్సీ భర్తీ చేస్తారని పెద్ద మనసుతో మేము ప్రాధాన్యపడుతున్నాం తప్ప. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ని రద్దు చేయాలని చిత్తూరు జిల్లా పుంగనూరు కోర్టు ఆవరణలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని న్యాయవాదుల సంఘం సభ్యుడు వీరమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ రిలే నిరాహార దీక్షలకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు మద్దతు పలకాలని వీరమోహన్ రెడ్డి కోరారు. ప్రజలకు తీరని నష్టం జరిగేలా ప్రభుత్వం తెచ్చిన చీకటి చట్టాన్ని రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు, నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గారి వర్ధంతిని నిర్వహించుకుంటూ ఆయన సూచించినటువంటి అహింస, శాంతి, నిరసన మార్గంలోనే మేము న్యాయవాదులంతా కూడా ఈ యాక్ట్ 27/23ని వ్యతిరేకిస్తూ ఇక్కడ రిలే నిరాహార దీక్షలు అనేటివి జరుపుతున్నాము. ఈ దీక్షలు అనేటటువంటివి ఈ యాక్ట్ ఎప్పుడైతే అమలులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా మేము అనేక వివిధ రకాల్లో మా నిరసనను వ్యక్తం చేస్తున్నాము. ర్యాలీలు కావచ్చు, పాంప్లెట్లు పంచడం కావచ్చు, ప్లకార్డులు పట్టుకొని నిరసన మానవహారం రూపంలో నిరసన తెలపడం కావచ్చు, అనేక విధాలుగా మేము రైతులకు కానీ, భూ యజమానులకు కానీ, ప్రజలకి ఈ యాక్ట్ గురించి అవగాహన కల్పించే విధంగా మేము అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము. ఈరోజు గాంధీజీ వర్ధంతి రోజున మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమంటే, ఈ యాక్ట్ని రద్దుపరిచి మీరు గాంధీజీకి సరైన నివాళి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు గాంధీజీ వర్ధంతి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇదే నిజమైన నివాళిగా మీరు ఈ యాక్ట్ను రద్దు చేస్తే గాంధీజీకి నిజమైన నివాళి మీరు ఇచ్చినట్లుగా మేము భావిస్తాము. ఈరోజు
అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. పారిశ్రామిక వ్యర్థాల సాంకేతికత శుద్ధి, నిల్వ కేంద్రం, 50 ఎకరాల్లో ఫార్మా వ్యర్థాలు నిల్వకు ల్యాండ్ ఫిల్ నిర్మాణంపై ఈ అభిప్రాయ సేకరణ జరిగింది. తహసీల్దార్ ఆఫీస్ దగ్గర జాయింట్ కలెక్టర్ ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో విశాఖ రూరల్ జిల్లా జనసేన అధ్యక్షుడు పంచకర్ల రమేష్, టీడీపీ కార్యదర్శి అప్పల నాయుడు, తాడి, తానం గ్రామాల ప్రజలు, జనసేన, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఆ తర్వాత 14లో బండారు సత్యనారాయణమూర్తి గారు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా సెంటు భూమి కోసం పెట్టేస్తారు. సెంటు భూమి కోసం పెట్టేస్తూ ఉంటే రేపు టార్గెట్ తీసుకెళ్తారు. సైలెంట్ గా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆ టైంలో గొడవ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు. సో ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో రేస్ చేయాల్సిన అబ్జెక్షన్స్ ని క్లుప్తంగా అర్థమయ్యేటట్టుగా చెప్పండి. దయచేసి వేరే ఎవరు కూడా తదుపరి యాక్షన్ ని తీసుకుంటాం. సో ఈ రెండు విషయాలు మాత్రం. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం స్వర్గీయ రోషే పేరిట స్మృతివనం ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారాయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తునిలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రోషయ్య పేరిట స్మృతివనం ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి అన్ని విధాలా ఆర్యవైశ్యులు సహకరిస్తారన్నారు. ఆర్యవైశ్యులకు రాజకీయంగా గుర్తింపు ఇవ్వాలన్నారు. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో తమకు సీట్లు కేటాయించాలని సుబ్బరాయలు విజ్ఞప్తి చేశారు. మూలంగా మరింత క్రమశిక్షణ పెంపొందించుకోవాలనే దృక్పథం. అలాగే రాజకీయంగా కూడా మేము చాలా వెనుకబడి ఉన్నాం. రాజకీయంగా కూడా పదవులు మాకు కోటా ప్రకారం ఇస్తే మేము కూడా గెలిపించుకుని ప్రభుత్వం వారికి ఒక సహకారంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకా కూడా మాకు పాత్ర పెంచుకుని మాకు చట్టసభల్లో కూడా ఇంకా ఎక్కువ సీట్లు మాకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందిగా వారిని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా మా వయసులో తాలూకు డిమాండ్ ఏంటంటే, మనకు దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య గారు అలాగే తమిళనాడు గవర్నర్గా కూడా చేశారు. మా అందరి తాలూకు ఆశాజ్యోతి. వారికి ఒక శృతివనాన్ని ఏర్పాటు చేయలేనటువంటి కోరిక మేము బలంగా కోరుతున్నాం. వయసులో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి రాస్తారోకో చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించారని వారు గుర్తు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక గజ్వేల్లో నిరుపేదలకు 5,000 ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని బాధితులు వాపోయారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ పట్టాలు కానీ ఇవ్వకపోవడంతో ధర్నాకు దిగినట్లు లబ్ధిదారులు చెప్పారు. మేము గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరం వచ్చి ఇక్కడ ధర్నా చేసే విషయం ఏంటంటే, మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని 10 ఏళ్ల నుండి ఆశ పెట్టిర్రు. తర్వాత 3 సార్లు లిస్ట్ వేసిర్రు. ఇక ఇది మీదే అన్నారు. తర్వాత మాకు 11 ఏళ్ల క్రితం డ్రా తీసిర్రు. ఆ డ్రా తీసి కూడా సంవత్సరం అవుతుంది. మరి మాకు ఇంకా డబుల్ బెడ్రూమ్ మాకు ఎందుకు ఇవ్వట్లేదు? తిరిగిన అధికారులు చుట్టూ లేదు. ఎంతమంది ఆఫీసర్లను కలవాలి, ఎంతమంది నాయకులను కలవాలి, ఎవరిని కలిసినా కూడా మాకు ఎటువంటి స్పందన లభించడం లేదు. ఆర్టీఓ దగ్గరికి వెళ్ళినా, కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా, అడిషనల్ కలెక్టర్ దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకునే నాదు లేడు. తిరిగి యాస్ట్ వస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ముందు కూడా అట్లే తిరిగినాం కావాలని. లాటరీలు వెళ్ళినాక కూడా ఇప్పుడు ఇట్లే తిరుగుతున్నాం. ఇంకా ఎన్ని సంవత్సరాలు తిరగాలి? ఆ డబుల్ బెడ్రూమ్ శిథిలావస్థలకు చేరుకున్నాయి. కూలిపోయేటట్టు అవుతున్నాయి. అవి వాళ్ళు మల్లన సాగర్ ముప్పు మాటలను పెట్టారు. వాళ్ళు ఒక్కరు ఉంటేనే వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మేము చూపిస్తాం. కాకపోతే ఎన్నిళ్ళు ఖాళీ ఉన్నాయి మేము చూపిస్తాము. మొత్తం ఖాళీ చేసి పెట్టిపోతారు. పడబడుతున్నాయి, ఇల్లు కూలిపోతున్నాయి. మాకు ఇస్తారన్నా మేము కిరాలు కట్టుకునే బాధ తప్పదు కదా. మేము ఇంకెన్ని రోజులు బాధపడాలి? మేము ఇంకా మాకు ఇప్పుడు ఏ అధికారి వచ్చి మాకు ఏం హామీ ఇస్తాడో ఇచ్చి మా పట్టాలు, మా ఇల్లు మాకు ఇప్పుడు ఇచ్చే వరకు మేము ఇక్కడ నుండి కదిలే. సూర్యాపేట జిల్లా గుడిబండలో మాజీ ఎంపీపీ కవిత ఇంటి ముందు నాయి బ్రాహ్మణులు ధర్నా చేపట్టారు. మాజీ ఎంపీపీ తన భూమి ఎకరం 7 కుంటలు ఆక్రమించారని నాయి బ్రాహ్మణులు ధర్నాకు దిగారు. ప్రభుత్వాన్ని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని తమ భూమిని కవిత ఆక్రమించినట్లు నాయి బ్రాహ్మణులు ఆరోపించారు. ధర్నా సందర్భంగా కవిత అనుచరులు, నాయి బ్రాహ్మణులు పరస్పరం దాడులు చేసుకున్నారు. న్యాయం చేసేదాకా కదిలేది లేదని నాయి బ్రాహ్మణులు టెంట్ వేసి కూర్చున్నారు. కోదాడ రూరల్ పోలీసులు, రూరల్ సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
అధికారంలో ఉన్నారని మేము పోతే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మీది కాదు అది, ఆ మేడందే. మేడం అధికారంలో ఉన్న రోజులు మీదేమి పలుకుబడి ఉండదు, మీరు అల్లోకి వెళ్ళొద్దు అని మమ్మల్ని వన్ సైడ్ చేసి అసలు పట్టించుకోలేదు. ఏ అధికారులు పోయినా రెవెన్యూ కొలతలు పెట్టించినా కానీ ఆ కొలతలన్నీ మొత్తం తారుమారు చేసి మొత్తం ఫీల్డ్లోకి తీసుకొని వచ్చింది కవితమ్మ గారు. అయితే ఇప్పుడు అంతా అధికారం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మేము మళ్ళీ ఏంటి మా పరిస్థితి ఏంటని పై అధికారులను కలుసుకొని అందరు అన్నారు, మీ ఫీల్డ్లోకి పోయి మీరు కబ్జా చేసుకొని ఉండండి, మిమ్మల్ని వచ్చి ఎవరు ఏమంటారో అని. అట్లా అధికారులు మాకు చెప్తే గేట్లు తీస్తుంటే కవితమ్మ గారు బరాబర్ వచ్చి ఏంటి మీదేంది ఇలా అని అంటే, ఇది మా ప్లేస్, మా కబ్జా, అసలు నువ్వు ఇల్లు ఎందుకు కట్టినావు, ఇది మీది కాదని మేము గేట్లు పగలు కొడుతుంటే మా అత్తగారు తాడు గుంజి తెంపేసింది. ఏంటి అని పోలీసు వాళ్ళు అన్ని మళ్ళీ త్వరపడి అందరికి పై అధికారులు అందరికి తెలియజేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడికి తోలింది. అధికారంలో మాకు ఉన్నట్టు భూమిలో ఇది మాకు గవర్నమెంట్ ఇనాం భూమిగా ఇచ్చింది. 4 ఎకరాల 9 కుంటలు, 3 ఎకరాల 2 కుంటలు గతంలో మాజీ ఎంపీపీ మాంగారైన చింతా చంద్రారెడ్డి గారికి మేము అమ్మినాం. మాది ఎకరం 7 కుంటలు మేము ఉంది, కబ్జాలు మేము ఉన్నాం. మొదట్లో అప్పట్లో ఏమీ లేదు, ఇల్లు కానీ ఏమీ లేవు. వల్ల తర్వాత గతంలో మళ్ళీ ఎంపీపీ పదవి వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని కొట్టి కబ్జా చేసి ఇందులో మొత్తం అధికారులు మొత్తం ఒక వన్ సైడ్ చేసి ఆపే చేసి ఇల్లు కట్టింది. ఇప్పుడు మేము అదే భూమి రికార్డులో కూడా రికార్డు పరంగా కూడా మాదే ఉంది. మేము అన్ని రకాలుగా మేము రికార్డులో కానీ దేంట్లో మేము ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేము ఆ భూమిని మేము తీసుకుంటున్నాం. అది గతంలో మాకు ఉన్నట్టు భూమిలో ఇది మాకు గవర్నమెంట్ ఇనాం భూమిగా ఇచ్చింది. 4 ఎకరాల 9 కుంటలు, 3 ఎకరాల 2 కుంటలు. గోదావరిలో చదువు ఉన్న ఎంపీపీ ఆమెకున్న అండబలంతో మా ఫించింగ్ రాళ్ళను తొలగించి ఆమె అద్దు ఏర్పాటు మా అద్దుల్ని తొలగించి 3-4 ఊర్ల జనం పెట్టి ఆమెకున్న ఎంపీపీ పదవితోని ఆ ఫించింగ్ రాళ్ళని తీసేసి చుట్టూ పారేగోడ కట్టుకొని ఇట్లా మేము వేసుకున్నప్పుడు గుడిసెలు అన్నీ ఉన్నాయి. ఆ ఫించింగ్ చేసిన అద్దురాళ్ళలో మా అద్దురాళ్ళలో మేము ఉన్నాం. ఉంటే మా అన్ని 4 ఊర్ల జనం పెట్టి కొట్టించి అవన్నీ తీపిచ్చేసి ఆమె ఇప్పుడు ప్రస్తుతం కబ్జాలో ఉంది. దానికోసం మేము గత ప్రభుత్వాల్లో మాకు న్యాయం జరగలేదని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం మారిందని చెప్పేసి మా కబ్జాలోకి మేము రావడం జరిగింది. ఇప్పుడు కోదాడలో చదువు ఉన్న ఎంపీపీ ఆమెకున్న అండబలం. హనుమకొండ జిల్లా పరకాల ప్రభుత్వ హాస్పిటల్ను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవల గురించి రోగుల్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో డెలివరీల సంఖ్యపై ఆరా తీశారు. డెలివరీల నమోదు ప్రక్రియలో అధికారుల అలసత్వంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మైసెల్ఫ్ అడిషనల్ డిఎంహెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ గారు అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ ఒక 30 బెడెడ్ ఫెసిలిటీ ఉంటుంది. చాలా మంది స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్స్, అనస్థిస్టిస్ట్స్, ఆర్థోపెడిషియన్స్ అందరూ కూడా ఉన్నారు. చాలా స్ట్రాంగ్ ఫెసిలిటీ హెచ్ఆర్ వైజ్, కానీ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా చాలా స్కోప్ ఉంటుంది. ఇక్కడ రూరల్ ఏరియాలో అంత స్ట్రాంగ్ ఫెసిలిటీ ఉండడం అంటే మేము ఎక్కువ యూటిలైజ్ చేయాలి. ఇక్కడ ప్రతి నెల 30 to 40 డెలివరీస్ చేస్తున్నారు. అది మేము గైనకాలజిస్ట్ గారు అందరూ కూడా మాట్లాడాము. కొన్ని స్ట్రాటజీస్ అండ్ రెగ్యులర్ ఫాలోఅప్ తో ఎట్లా ఈ ఫెసిలిటీలో ఉన్న డెలివరీస్ ఇంక్రీజ్ చేస్తే కూడా బాగుంటది అని అది ప్లాన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆల్ మెటర్నిటీ వార్డ్, జనరల్ వార్డ్ అవి అన్ని కూడా విజిట్ చేశాము. అక్కడ ఆల్ ఫెసిలిటీస్, డయట్ అవి అన్ని కూడా చూడడం జరిగింది. పేషెంట్స్ తో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. ఫీడ్బ్యాక్ ఇచ్చాము, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము. ఇలాంటి రెగ్యులర్ ఇన్స్పెక్షన్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పనిచేసిన తమకు 2 నెలలైనా బిల్లులు చెల్లించకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని మహబూబాబాద్లో ఫోటోగ్రాఫర్లు ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన బిల్లుల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద ఫోటోగ్రాఫర్లు ఆందోళన నిర్వహించారు. ఎన్నికల సమయంలో సుమారు 25 రోజులకు పైగా తాము విధులు నిర్వహించామని, రోజుకు 1000 రూపాయల వేతనం ఇస్తున్నామని ఫోటోగ్రాఫర్లు చెప్పారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తమకు బిల్లులు వెంటనే మంజూరు చేయాలని కోరారు.
వీడియోగ్రఫీ విధుల నిర్వహణ కొరకు మాకు మీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఉంటుంది. అయితే అప్పుడు రఘు కలిసి మీ అందరం మీ ఎలక్షన్కు టెండర్ వేసినాం మేము, మీరు రండి అని చెప్పాడు. మేము అందరం పోయి ఎలక్షన్ డ్యూటీ చేస్తే 4 రోజులకు చేయాలని చెప్పారు. ఎలక్షన్ చేసిన తర్వాత రోజుకు 15 షిఫ్ట్ సిస్టమ్ వెంబడి మీకు డబ్బులు వస్తాయి. తర్వాత మీరు షిఫ్ట్ లెక్క చేయాలంటే 2 షిఫ్ట్లు 16 గంటలు 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విధులు నిర్వహించినాము. చేసిన తర్వాత 20 రోజుల్లో కొంతమంది తొలగించారు, కొంతమంది 50 రోజులు చేసారు. ఎఫ్ఎస్టీ టీము ఇలా వివిఎస్ టీము చెక్ పోస్టుల దగ్గర మొత్తం 12 మంది వీడియోగ్రాఫర్ చేసినాము. బిల్లులు అడిగితే రేపు వస్తావు ఎల్లుండి వస్తే రేపు వస్తే ఎల్లుండి వస్తాయి అని అధికారులు మమ్మల్ని తిప్పించుకుంటున్నారు. కలెక్టర్ దగ్గర కూడా మెమోరాండం ఇచ్చి కూడా వారం రోజులు దాటింది. మా బిల్లులు వెంటనే చెల్లించగలరని మేము కోరుతున్నాం. 12 మంది వీడియోగ్రఫీ. ఇవి జిల్లా డైరీ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.